హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే టమోటా పప్పుని ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. మీరు కూడా తప్పక ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కందిపప్పు వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఈ కందిపప్పుని లైట్గా కలర్ మారేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కందిపప్పుని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పప్పుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పప్పుని చూపించిన విధంగా ఇలా గిన్నెలో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో ఈ పప్పు అంత టేస్ట్ రాదు. పప్పు 50% ఉడికిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమోటాలు 3, ఒక పెద్ద ఆనియను, మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో పసుపు, 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు, ఒక ఫుల్ టీ స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని బాగా వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా పచ్చిమిర్చి టమోటా మెదిగేంత వరకు మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొద్దిగా కచ్చాపచ్చా దంచుకున్నటువంటి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ మెత్తబడి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా ఏ పప్పులో అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకొని చివరగా ఇందులో కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు అసలు పప్పు అంటేనే నచ్చదు. ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో ఎవరికైనా సరే ఈ విధంగా పప్పు చేసి పెడితే ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.